హలో, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు వీడియో ఏంటంటే, నిన్న జూన్ 21 కదా, అంటే ఇంటర్నేషనల్ యోగా డే. మా అమ్మాయి స్కూల్లో యోగా డేని సెలబ్రేట్ చేశారు. అదే ఈరోజు వీడియో అనమాట. ఇది యోగాకి డ్రెస్ అనమాట. యోగా అంటే జనరల్గా వైట్ డ్రెస్ వేసుకుని చేస్తారు కదా, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంటుంది. సో అందుకని వీళ్ళకి కూడా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఒక డ్రెస్ కోడ్ ఇచ్చారు యోగా చేసే వాళ్ళకి. వాళ్ళ స్కూల్ లోగోతో పాటు ప్రింట్ చేసి, వాళ్ళ స్కూల్ నేమ్ ని లోగోని ప్రింట్ చేసి, యోగాకు కూడా ఒక లోగో ఉంటది, ఆ యోగా లోగోని కూడా ప్రింట్ చేసి వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఏమీ దీనికోసం అమౌంట్ ఏం తీసుకోలేదు, వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేశారు పిల్లలందరికి. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో యోగాలో వాళ్ళందరికీ కూడా ఈ డ్రెస్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట. ముందు రోజే ఈ డ్రెస్సెస్ ని ఎవరి సైజుకి తగ్గట్టు వాళ్ళకి సెలెక్ట్ చేసి ఇచ్చేసారు. నేను సైజ్ సరిపోతుందా లేదా అని చూసాను అనమాట. ఎగ్జాక్ట్ సైజ్ ఇచ్చారు, తనకి లూజ్ అవ్వలేదు, టైట్ అవ్వలేదు, కరెక్ట్ గా ఫిట్ అయింది. అండ్ హెయిర్ కూడా హైపోనీ వేసుకుని రమ్మన్నారు. లాంగ్ హెయిర్ కదా, కంఫర్టబుల్ గా ఉండదు అని అడిగిందంట స్కూల్లో. అడిగితే అల్లుకోమన్నారు అనమాట. అందుకని నేనేం చేశానంటే కుతుకులో రబ్బర్ బ్యాండ్ పెట్టేసి టైట్ గా అల్లేసి మళ్ళీ రబ్బర్ బ్యాండ్ పెట్టేశాను. యాక్చువల్లీ బస్ మార్నింగ్ 5:30కి వస్తుంది అని ముందు రోజే చెప్పారనమాట. అప్పుడు 4:30కి అలారం పెట్టుకుందామని చెప్పి మర్చిపోయాను. ఇంకేముంది, నాకు మెలకు వచ్చేసరికి 5:40 అయింది. అప్పటికి బస్సు 5:30కి రావడం వెళ్ళిపోవడం అన్ని జరిగిపోయాయి. అమ్మ బాబాయ్ అని చెప్పి గబగబా లెగిసి ఫాస్ట్ గా రెడీ అయిపోయాము. ఇద్దరం రెడీ అయ్యేసరికి 6:10 అయింది. సో ఇంకా టిఫిన్ కూడా వాళ్ళే అక్కడ ప్రొవైడ్ చేస్తానని చెప్పారనమాట. అందుకని టిఫిన్ ఏం చేయకుండా స్టార్ట్ అయిపోయాం. 6:30 కల్లా ఎగ్జాక్ట్గా స్కూల్లో ఉండాలని చెప్పారు. అందుకని చాలామంది 7కి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి. తను బస్సులో వెళ్ళినా కూడా నేను కూడా ఎలా అయినా వీడియో కోసమైనా వెళ్దాం అనుకున్నాను, కానీ ఇలా రావాల్సి వచ్చింది. కాదు తీసుకురావాల్సి వచ్చింది అనమాట. మొత్తానికి స్కూల్కి అయితే అనుకున్న టైంకే రీచ్ అయిపోయాం. ఇక్కడ చూస్తే నేను అనుకున్న దానికంటే భారీగానే ఉంది ఏర్పాట్లన్నీ. ఇంకా తనైతే తన ఫ్రెండ్స్ ఎక్కడున్నారా అని వెతుక్కుంటుంది. వాళ్ళకి కనిపించగానే ఫేస్ 1000 క్యాండిల్స్ బల్బులా వెలిగిపోయింది. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుందనమాట. నాకు వీళ్ళ స్కూల్లో చాలా ఇష్టమైన స్పాట్ ఒకటి ఉంటదండి. నాకే కాదు, ఈ స్కూల్లో ఉండే వాళ్ళలో చాలా మందికి ఆ ప్లేస్ ఫేవరెట్ స్పాట్ అనే చెప్పాలి. అదేంటంటే ఆ పాత్వే కనిపిస్తుంది కదా, ఆ పాత్వేకి అటు ఇటు 2 పెద్ద మర్రి చెట్లు ఉంటాయి. ఇదిగోండి, ఆ మర్రి చెట్టు ఊడల్ని ఒక టన్నల్ లాగా చేసి దాని కింద నుంచి వే ఉంటది అనమాట. అది చాలా బాగుంటది, చాలా ప్లెజెంట్ గా ఉంటది కూడా. అక్కడ చాలా మంది ఇష్టపడతారు ఆ ప్లేస్ ని. అండ్ ఇక్కడైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అండ్ జాయింట్ కలెక్టర్ గారు కూడా వచ్చేసారు. వీళ్ళ వెల్కమింగ్ అయితే నేను మిస్ అయ్యాను. అప్పటికి స్కూల్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా వీడియో తీసుకోవడానికని నేను ఆలోచిస్తూ ఉండిపోయాను. కానీ అడుగుదాంలే అని చెప్పి అడగగానే అసలు ఎలాంటి అబ్జెక్షన్ లేదు మేడం, తీసుకోండి అని చెప్పారు. అప్పటికి మిసెస్ అజితా వేజండ్ల ఐపీఎస్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆవిడ్ని వెల్కమ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక చీఫ్ గెస్ట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారి కోసం వెయిటింగ్ అనమాట. ఇక్కడ మేము కాలేజ్ చదువుకునేటప్పుడు మా లెక్చరర్ గారు కనిపిస్తే వీడియో తీసుకున్నాను అనమాట. స్పెట్స్ పెట్టుకున్నారు కదా, ఆయనే చంద్రజీ గారు. ఇదిగోండి, ఇక్కడ మినిస్టర్ గారు అయితే వచ్చేసారు. ఆయనకు కూడా వెల్కమ్ చెప్పేశారు. ఇలా ఆయనకి వెల్కమ్ చెప్పారు. ఆయన వచ్చే టైంకి కలెక్టర్ గారు అజితా వేజెండ్ల గారు కూడా బయటకు వచ్చారు. కలెక్టర్ గారు కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చారు. యోగా లోగోతో ఉన్న టీ-షర్ట్ వేసుకొని వచ్చారు. మినిస్టర్ గారికి కూడా ఆ టీ-షర్ట్ ఇచ్చారు. సో ఆయన కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికని వెళ్ళారు. ఈ లోపు ఇక్కడ వీళ్ళకి షర్ట్స్ కి బ్యాడ్జెస్ అవి పెట్టి ఒక రెస్పెక్టబుల్ ఫార్మాలిటీస్ ఏవో ఉంటాయి కదా, అవి చేశారు. ఈయనే మిస్టర్ గాంధీ సుమిత్ కుమార్, ఐఏఎస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఇందాక ఎన్సీసీ స్టూడెంట్స్ వీళ్ళకి వెల్కమ్ చెప్పారు కదా, పెరేడ్ చేసినట్టు వాళ్ళకి ఒక రెస్పెక్టబుల్ వెల్కమ్ చెప్పారు. అది నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. సో అందుకే అక్కడ నేను వాయిస్ కూడా పెట్టలేదు. వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ ఎలా చెప్పారో అలా నేను ఉంచేసాను అనమాట. ఇక్కడ మినిస్టర్ గారికి కూడా ఆ బ్యాడ్జ్ అవి పెట్టి ప్రోగ్రామ్ కి అయితే స్టార్ట్ అయిపోయారు. संगो मनसि जानता संगो मनसि जानता
and left twisting. Exhale. Gently turn the head to the right side. Breathing. Avoid this practice in case of vertebral and disc disorders and during menstruation. Relax in standing posture. ఇక్కడ వచ్చిన గెస్ట్స్ అందరూ కూడా ఈ స్కూల్ పిల్లలందరితో పాటు యోగా సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ చేస్తున్న ఈ యోగాసనాలు ఒక్కొక్క ఆసనానికి ఉండే బెనిఫిట్స్, ఆ ఆసనం చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, వాటి ఉపయోగాలు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ యోగాసనాలు చేయించారు. అసలు ఈ యోగా దినోత్సవం గురించి చెప్పాలంటే 2014 సెప్టెంబర్ 27న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవంగా జరుపుకోవడానికి ప్రతిపాదన చేశారు. ఈ తీర్మానానికి 193 ఐక్యరాజ్య సమితి ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇచ్చారు. విస్తృత చర్చల తర్వాత డిసెంబర్ 2014లో ఐక్యరాజ్య సమితి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడాన్ని ఆమోదించింది. దాంతో 2015 జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఇది 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. జూన్ 21నే యోగా దినోత్సవంగా జరుపుకోవడానికి గల కారణం నార్త్ గ్లోబల్ లో ఉత్తరార్ధ గోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు అది. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఆ రోజుకి చాలా ప్రత్యేకత ఉంటది. మనకి ఇక్కడ అంతగా తెలియకపోవచ్చు. యూకే, యుఎస్ లాంటి ప్లేసెస్ లో అయితే ఆ డే టైం అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటది. వాళ్ళకి లేట్ గా చీకటి పడతా ఉంటది అనమాట. 7-8 వరకు వెలుగు ఉంటది అక్కడ. దాంతో డే టైం ఎక్కువ ఉంటది. మనకు కూడా ఇక్కడ తెలుస్తుంది. జూన్ 21న మనం గమనిస్తే గనక కొంచెం లేట్గా చీకటి పడుతుంది, మార్నింగ్ కూడా త్వరగా వెలుగు వచ్చేస్తుంది. మనం ఇక్కడ అంతగా అబ్జర్వ్ చేయము, మనకు అంతగా తెలీదు. కానీ కొన్ని ప్లేసెస్లో, ప్రపంచంలో చాలా ప్లేసెస్లో వేరియేషన్ అనేది తెలుస్తుంది అనమాట. డే టైం ఎక్కువ ఉంటుంది, నైట్ టైం అనేది తక్కువ ఉంటుంది. త్వరగా తెల్లవారిపోవడము, లేట్గా చీకటి పడడం అనేది జరుగుతుంది. అందుకే ఆ రోజుని యోగా దినోత్సవంగా నిర్ణయించారు. యోగా అనేది ఒక అద్భుతం. యోగాలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. యోగా ఆసనాల వల్ల ఒక డిసిప్లిన్ డెవలప్ అవుతుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మైండ్ రిలాక్స్డ్ గా ఉంటది. మన మైండ్ ని మన కంట్రోల్లో ఉంచుకోగలిగే శక్తి యోగాకి మాత్రమే ఉంటది. అందుకని యోగా అనేది పిల్లలకి ప్రతి ఒక్కరూ నేర్పించాల్సిన చాలా అద్భుతమైన విద్య అది. మనం చెప్పకుండానే వాళ్ళకి డిసిప్లిన్ వచ్చేస్తుంది యోగాలో. సో వాళ్ళ మైండ్ డెవలప్మెంట్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా యోగా నేర్పించండి పిల్లలకి. ఒక్క ½ అన్ అవర్ అయినా సరే యోగా కంపల్సరీ నేర్పించాలి. వీళ్ళు చూడండి ఇక్కడ ఎంత బాగా చేశారో. ఇలా చేయడం వెనుక ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో కదా. ఒక పక్క చదువును మేనేజ్ చేసుకోవాలి, ఒక పక్క ఇలాంటి యాక్టివిటీస్ మేనేజ్ చేసుకోవాలి. వాళ్ళు ఎంత షార్ప్ అవుతారో ఒకసారి ఆలోచించండి. నాకైతే చాలా బాగా అనిపించింది. వాళ్ళ హార్డ్ వర్క్ చాలా కనిపించింది నాకు అందులో. చాలా అప్రిషియేట్ చేయొచ్చు వాళ్ళని. ఇలా కొన్ని యాక్టివిటీస్ చేసిన తర్వాత అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగేశారు. దాని తర్వాత గెస్ట్స్ అందరినీ కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించారు. దాని తర్వాత వాళ్ళకి బొకేస్ ఇచ్చి వెల్కమ్ చెప్పారు. అండ్ నెక్స్ట్ వాళ్ళందరూ ఒక్కొక్కరుగా స్పీచెస్ ఇచ్చారనమాట. అలా మన జాతీయ గీతం అయినటువంటి జనగణమనతో ప్రోగ్రామ్ కి ఎండ్ కార్డ్ పడిపోయింది. తర్వాత వచ్చిన గెస్టులు అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. కంప్లీట్ అయ్యేసరికి 9 అయింది. నెక్స్ట్ పిల్లలందరూ ఆకలితో ఆత్రంగా ఎదురు చూసేది టిఫిన్స్ కోసం. తిను మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి తను 4కి లేచి రెడీ చేశారంట. అలా రెడీ చేయాలంటే ఎంత టైం పడుతుందండి బాబు, అమ్మో చాలా కష్టం. ఇది వాళ్ళ స్కూల్లో బర్డ్ శాంక్చురీ. భలే అరుస్తున్నాయి కీచ్ కీచ్మని. ఇక్కడ ఈ యోగా మ్యాట్స్ చూడండి, అన్ని తీసిన తర్వాత ఎన్ని ఉన్నాయో. ఇంకా నెక్స్ట్ ఒక్కొక్కరిని క్లాస్ వైజ్ టిఫిన్స్కి పంపిస్తున్నారు.
తను మా అమ్మాయి వెళ్ళిపోతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ లాగుతున్నారనమాట. హాయ్ చెప్తున్నారు అందరూ. పాపం వాళ్ళు ఆకలితో ఉన్నారు, కడుపులు మాడిపోతున్నాయి. అప్పటికే 9:15 అయిపోయింది. వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసేసారు, ఒక పరోటా, ఒక చపాతీ, ఒక ఇది అది అని. పాపం తీరా చూస్తే ఒక్కొక్కరు మొహాలు మాడిపోయినాయి అనమాట. తీరా అది ఏం టిఫిన్ అంటే ఉప్మా. దాన్ని చూడగానే ఉప్మాలో పోపులు మాడినట్టు వాళ్ళ మొహాలు మాడిపోయాయి అనమాట. కానీ మొత్తానికి తిన్నారు. తప్పదు కదా మరి, అప్పటికే కడుపులో ఎలకలు కాదు రకరకాల జంతువులు పరిగెట్టేస్తున్నాయి అనమాట. అందుకని తప్పించుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో తిన్నారు. వీళ్ళ స్కూల్ మొత్తం గ్రీనరీగా ఉంటుంది. నాకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది చూసినప్పుడు, మామిడి తోటలో స్కూల్ పెట్టారా, స్కూల్ పెట్టాక మామిడి తోట చేశారా అనేది నాకు ఇప్పటికీ డౌటే. చూడండి చుట్టూ అన్ని మామిడి చెట్లే. ఈ మామిడి చెట్టు దగ్గర ఈ అరుగు నాకు భలే నచ్చింది. ఎప్పుడో పల్లెటూరులో చూస్తూ ఉంటాం చెట్టు కింద అరుగులాగా వేయడం, అది వాళ్ళు అక్కడ కూర్చొని తింటుంటే నాకు అదే గుర్తొచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ని ఒక్కొక్కరిని మీ అందరికీ పరిచయం చేస్తుంది. వాళ్ళైతే చాలా జాలీగా ఫన్నీగా సరదాగా అలా ఎంజాయ్ చేశారు. ఆ ఎంజాయ్మెంట్ లో పడి వాళ్ళు తినేది వాళ్ళకి ఇష్టం లేని ఉప్మాను కూడా మర్చిపోయి తినేశారు, కంప్లీట్ చేసేసారు. తిను అస్మిత అని నా స్టూడెంట్. మీకు చెప్పలేదు కదా, నాకు ఒక ప్లే స్కూల్ ఉంది. ఇప్పుడు తను ఆ ప్లే స్కూల్లో తను యూకేజీ వరకు చదివింది. దాని తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి ఈ స్కూల్కి వచ్చింది అనమాట. అందుకని ఎప్పుడైనా నేను కనిపించిన ప్రతిసారి పలకరిస్తూ ఉంటది. ఈ బస్సెస్ చూసారా, లైన్ గా గూడ్స్ ట్రైన్ బోగీస్ లాగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉన్నాయి. ఎయిర్ప్లేన్ రన్వే మీద పెట్టినట్టు ఈ పాత్వే మీద బస్సెస్ లైన్ లో పెట్టేశారు. ఇంక అందరూ వెళ్ళిపోవడానికి రెడీ అయిపోవాలన్నమాట. మా అమ్మాయిని ఇంటికి వెళ్దాం రా అంటే, వచ్చేటప్పుడు నేను బస్సులో రాలేదు కదా, ఇప్పుడు నా ఫ్రెండ్స్ తో పాటు బస్సులో వస్తాను, నువ్వు వెళ్ళిపో అంది. ఇంకేం చేస్తాం, సరే అని చెప్పి నా పాటికి నేను ఇంటికైతే వచ్చేసాను. ఇది ఇవాళ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్.